హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ ఫార్మ్స్. ఇవాళ అయితే ఇదంతా మొత్తం చెత్త అంతా ట్రాక్టర్లు అయితే బర్రకాడికి అయితే తీసుకోదాం అనుకుంటున్నాం. ఇదంతా వేస్టేజ్. మన బర్రెలకి అయితే గడ్డి అయితే మొత్తం ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. ఇది తీసుకొని అయితే బర్రకాడ ఎత్తే జరగనన్న తింటుందనే ఆలోచన. ఈ పని అయితే నేను ఒక్కనే చేసుకున్నా. చాలా ఇబ్బంది, అంటే మస్తు ఇబ్బంది అనిపించింది. ఒక్కనే ఇక అటు ఇటు అయితే తనలాడిన. ఇక మెల్లగా ట్రై చేసినాం. బాగుండే, చాలా ఉండే. ఒక ట్రాక్టర్ లోడ్ అయితే అయింది మంచిగానే. అవుతుందో కాదు అనుకున్నా కానీ మంచిగానే అయింది. లోడ్ అయితే గట్టిగానే అయింది. అటో ఇటో మెల్లగానే అయితే నేను మొత్తం అయితే ఉడగొట్టేసేసిన. ఇక మొత్తం ఉడగొట్టేసి ట్రాక్టర్ మీద అయితే తీసుకుపోయినా. లాస్ట్ ఫైనల్ ఎట్లయినా కూడా బ్రో, ఇది కాలయింది, అది నిండింది, నా పని అయింది. బర్లకు గడ్డి కట్టలు వేయాలంటే ఏం లేవు. మొత్తం ఇక 100 కట్టలు కట్టిస్తేనైతే మొత్తం ఇవే ఉన్నాయి. ఇక చూడండి, 10 కట్టలు అయితే ఉన్నాయి. బర్రెలు అయితే 4-5 ఉన్నాయి. అవి వీటికి ఏమైనా అర్థమవుతలేదు. మొత్తం అప్పుడైతే 4 వీల్ నడిచింది. 4 వీల్ నడిచి అయితే 100 కట్టలు కాక కట్టించినాం అటు ఇటు పెట్టి. ఇప్పుడు వేద్దామంటే బర్రెలకు ఏం లేదు గడ్డి. ఎండిన సొప్పని అయితే ఇక ట్రాక్టర్లను అయితే వేసుకొచ్చిన. ఇది తింటుందో తినదో అయితే డౌటే ఉన్నది జర. బర్రెలు అయితే ఇక్కడ గుమ్మరిచ్చి అయితే పోతా. టైంకి ఏమో గడ్డి లేకుండా అయింది. ఇప్పుడు ఏమో బర్రెలకు ఏమేయాలని అర్థమవుతలేదు. పని అయితే పెరుగుతలేదు గాయస్. ఇగో చలికి అయితే ఎట్లా అయింది చూడండి. మొత్తం లేస్తలేదు సొప్ప. ఇట్లుంటుంది మరి డైరీ ఫామ్ అంటే. టైంకి గడ్డి లేదు, వీళ్ళకి ఏమేయాలని అర్థమవుతలేదు. ఏమో ఎట్లా చూస్తున్నాయి చూడండి. గుద్దలు సొప్పకి ఇప్పటికి 3-4 సార్లు మసాలా వెళ్ళినా సొప్పని అయితే అస్సలు పెరుగుతలేదు. ఇది ఎరుగుతలేదు, చలికి పెరిపాడైతలేదు. ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇప్పుడేమో గడ్డి కట్టలు ఏమో దగ్గరికి పడ్డాయి. తిక్కలేస్తుంది బ్రో డైరీ ఫామ్ అంటే. అందరేమో ఇలా రిస్క్ ఉన్న చూడవాడు, కానీ పైసలు అవి వచ్చే పైసలని అయితే చూస్తారు ఒక్కొక్కడు. ఏం చేయాలని అర్థమవుతలేదు గాయస్. గడ్డి కట్టలు దగ్గర పడ్డాయి మొత్తం. ఇప్పుడు వేయాలన్నా కూడా భయం అవుతుంది. టైంకి ఏడా కూడా గడ్డి కట్టలు లేవు హ్యాండ్ వార్లా. చుట్టుపక్కల మొత్తం మా చుట్టుపక్కల అయితే మొత్తం గడ్డి. మొత్తం 4 వీల్ నడిచింది. ఇక్కడ మొత్తం అందరికీ గడ్డి దొరకాలంటే చాలా కష్టం ఉంది. ఏం చేయాలని అర్థమవుతలేదు. మొత్తం 100 కట్టలల్లో ఇప్పుడు 10 మిగిలినాయి. గడ్డి కట్టలు ఏమేయాలని నాకు అర్థమవుతలేదు. ఆ సొప్పనేమో మొత్తమే పెరుగుతలేదు. ఆ సొప్ప ఎంత మసాలా వెళ్ళినా చల్లపోయినా ఒకటే తిరుగున్నది. సొప్ప తెచ్చి అయితే ఇక ట్రాక్టర్లని అయితే ఇక్కడ గుమ్మరిచ్చేసిన. ఇక తింటాయో లేదో తెలియదు, కానీ నేనైతే గుమ్మరిచ్చేసిన ఇక బర్లకు. ఇక రేపటి నుండి అయితే ఒక్కొక్క దాన్ని అయితే కట్టేసి అయితే వేయాలి. ఇక సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, మళ్ళీ ఉంటా.